గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ పై కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు రూపొందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రేషనలైజేషన్ పై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా చర్చలు జరిపారు. రేషనలైజేషన్ అంశంపై అధికారుల కమిటీ పరిశీలిస్తుందని, రేషనలైజేషన్ ప్రక్రియతో కొందరిని తొలగిస్తారన్న అపోహలు వద్దని మంత్రి సూచించారు. గౌరవంగా ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. ఆ రోజు మేము ఒక డిపార్ట్మెంట్ చేరామండి, ఈరోజు మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా అవకాశాలు కల్పించమని చెప్పి అన్నారు. వీటన్నిటి పరిగణలో తీసుకొని మనం వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏదైతే వీళ్ళందరి ద్వారా టెక్నాలజీ సర్వీసెస్ని, రియల్ టైం గవర్నెన్స్ని లబ్ధిదారులకి నేరుగా సర్వీసెస్ అందే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వాటి కోసం త్వరగానే వీలైన తొందరలో వీటిని అమలుపరిచే విధంగా మేము అడుగులేస్తా ఉన్నాం. దానిలో మొదటి భాగంగా ఈరోజు యూనియన్స్తో మాట్లాడాం. ఒక సీనియర్ ఆఫీసర్లు కూడా కూర్చొని సర్వీస్ రూల్స్ కూడా ఏదైతే స్టాండర్డ్ ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటికి ప్రకారం వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా ముందుకెళ్లే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు. ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనియన్స్ని కలిగించడం జరిగింది. మహిళా పోలీస్ యూనియన్ 2 అభిప్రాయాలు చెప్పారు. మమ్మల్ని ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఉంటూ సీనియర్ అసిస్టెంట్ లాగా ఆ విధంగా మా ప్రమోషన్ కల్పించిన వాళ్ళు అడిగారు. కొంతమంది అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గమని కొంతమంది అడిగారు. ఏదేమైనా వాళ్ళ అభిప్రాయాలు చూసుకుంటాం. ఒక అధికారులు కూడా మెజార్టీ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్తారు.